హెల్త్ పాలసీ తీసుకున్నా కూడా కొంతమందికి క్లెయిమ్ రాదని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే క్లెయిమ్ ఎలా చేసుకోవాలన్నది కూడా కొంతమందికి తెలియదనమాట. సో ఆ వివరాలు తెలుసుకోబోయే ముందు ఈ వీడియో ఫుల్గా చూడండి. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయండి. హలో ఫ్రెండ్స్, నేను స్వరూప. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వరూప అప్డేట్స్. హెల్త్ పాలసీ చాలా మంది తీసుకున్నా కూడా కొంతమందికి క్లెయిమ్ అన్నది రాదు. అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత వాళ్ళకి క్లెయిమ్ అన్నది రావట్లేదని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు. అసలు క్లెయిమ్ రాకపోవడానికి అసలు కారణాలు ఏంటో తెలుసుకుందాము. క్లెయిమ్ రావటానికి మీరు చేయాల్సిన కొన్ని పద్ధతులు ఉంటాయి, కొంత ప్రాసెస్ ఉంటుందన్నమాట. అది ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నదే మనం డబ్బులు ఖర్చు చేయకుండా క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి. కాబట్టి హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత కరెక్ట్ ప్రాసెస్ కనుక మనం చేసినట్లయితే మనకి క్లెయిమ్ అనేది 100% వస్తుంది. మామూలుగా క్లెయిమ్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి క్యాష్లెస్ ట్రీట్మెంట్, అలాగే రెండవది రీఎంబర్స్మెంట్ అన్నమాట. క్యాష్లెస్ ట్రీట్మెంట్ అంటే ఏంటో చూద్దాం. నివాబుప్పాల హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత నివాబుప్పా హెల్త్ అనే ఒక యాప్ ఉంటుంది. అలాగే వేరే మీరు ఏ కంపెనీలో తీసుకున్నా ఒక యాప్ అనేది ఉంటుంది అనమాట. అందులో కంపెనీ ఇచ్చే కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి. వాటిని నెట్వర్క్ హాస్పిటల్స్ అంటారు. సో అలాంటి నెట్వర్క్ హాస్పిటల్లో కనుక మీరు జాయిన్ అయితే కనుక మీరు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. అంటే మీరు రూపాయి కూడా పెట్టకుండా మొత్తం కంపెనీయే భరించేలాగా మనకి క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఉంటుందన్నమాట. రెండోది వచ్చేసి రీఎంబర్స్మెంట్. అంటే ఒకవేళ నెట్వర్క్ హాస్పిటల్ పరిధిలో లేనివి, అంటే నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో కనుక మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే ఫస్ట్ బిల్ మొత్తం మీరు పే చేయాల్సి వస్తుంది. అంటే రూపాయి నుంచి మీకు ఎన్ని వేలైనా ఎంత లక్షలైనా సరే మొత్తం బిల్లు మీరు పే చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత మీరు ఆ బిల్స్ అన్నది కంపెనీకి సబ్మిట్ చేయాలి. ఒకవేళ మీకు అడ్వైజర్ ఉంటే కనుక వాళ్ళ కనుక ఈ బిల్స్ అన్ని సబ్మిట్ చేస్తే కనుక వాళ్ళు కంపెనీకి పెడతారు. సో ఆ కంపెనీ మీకు అకౌంట్లో మనీ అన్నది వేస్తుంది. ఆ బిల్స్ కూడా మీరు డిశ్చార్జ్ అయిన వెంటనే కనుక అడ్వైజర్కి సబ్మిట్ చేసినట్లయితే మీకు ప్రాసెస్ త్వరగా జరుగుతుంది. లేదంటే ప్రాసెస్ అనేది చాలా లేట్ అవుతుంది. అలాగే ఒకవేళ మీరు ఎమర్జెన్సీతో హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లయితే, అంటే బ్రీతింగ్ ప్రాబ్లం కానివ్వండి, యాక్సిడెంట్ కేసులు ఇలాంటివి ఎమర్జెన్సీ ఉంటాయి. సో అలాంటి వాటితో మీరు ఒక వ్యక్తిని హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వస్తే కనుక అది ఎమర్జెన్సీ కాబట్టి మీరు ముందుగా అడ్మిట్ అయిపోవాలి. ఆ తర్వాత ఇలాంటి వాటికి, అంటే ఇన్సూరెన్స్ వాటికి ఒక డెస్క్ అనేది ఉంటుంది హాస్పిటల్లో. సో అక్కడికి వెళ్ళి మీరు ఇలా ఎమర్జెన్సీతో ఒక వ్యక్తిని జాయిన్ చేశామని మీరు రిపోర్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఒకవేళ అలా మీరు చేయకపోతే కనుక మీకు క్లెయిమ్ అన్నది రాదు. ఖచ్చితంగా హెల్త్ కార్డ్ అనేది వాళ్ళకి చూపించి మీరు రిపోర్ట్ చేయాల్సి వస్తుంది అనమాట. ఒకవేళ అక్కడ ఇన్సూరెన్స్కి సంబంధించింది ఏమీ లేకపోతే కనుక మీరు మీ అడ్వైజర్కి ముందుగా కాల్ చేసి చెప్పాల్సి వస్తుంది. పలానా హాస్పిటల్లో పలానా ప్రాబ్లం మీద అడ్మిట్ చేశాము అని వాళ్ళతో చెప్పినట్లయితే వాళ్ళు మీ పాలసీ నెంబర్ అడుగుతారు, చెప్పండి, సరిపోతుంది. సో వాళ్ళు మీకు క్లెయిమ్ వచ్చేలాగా చేస్తారు. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే 1 మంత్ వెయిటింగ్ పీరియడ్ తర్వాత చేయించుకుంటే సర్జరీలు కొన్ని ఉంటాయన్నమాట. సో ముందుగా సర్జరీ చేయించుకోవాలనుకున్నప్పుడు మీరు అడ్మిట్ అవ్వటానికి ముందు ఒక 2-3 రోజుల ముందు కంపెనీకి ఈ విషయం ఇన్ఫార్మ్ చేయాలి, లేదా మీ అడ్వైజర్కి చెప్పాల్సి వస్తుంది అనమాట. ఒకవేళ అది నెట్వర్క్ హాస్పిటల్ అయితే క్యాష్లెస్ ట్రీట్మెంట్ జరుగుతుంది, లేదా నాన్ నెట్వర్క్ హాస్పిటల్ అయితే బిల్ మొత్తం మీరు పే చేయాల్సి వస్తుంది. ఆ బిల్స్ మొత్తం మీ అడ్వైజర్కి సబ్మిట్ చేయండి. సో ఇలా చేయడం ద్వారా అడ్వైజర్ అని వాళ్ళు కంపెనీకి ఆ బిల్స్ మొత్తం సబ్మిట్ చేస్తారు. తర్వాత మీకు క్లెయిమ్ వచ్చేలాగా చేస్తారనమాట. కాబట్టి ఇంకొకటి ఏంటంటే మీరు హెల్త్ కార్డుని ప్రింట్ తీయించుకొని పెట్టుకోండి. అలాగే కొన్ని డాక్యుమెంట్స్ కూడా పేపర్స్ ప్రింట్లు తీయించుకొని పెట్టుకోండి అనమాట. సో ఇలా తీయించుకోవడం వల్ల ఏంటంటే అనుకోకుండా ఒకవేళ హాస్పిటల్ అడ్మిట్ అయిన కార్డు చూపించవచ్చు, లేదా మీరు ఏదైనా సర్జరీ చేయించుకోవాలనుకున్నప్పుడు కొన్ని ఫామ్స్ ఫిల్ చేయాల్సి వస్తుంది. సో ఒకవేళ ఇది ప్రింట్ తీయించుకొని పెట్టుకుంటే కనుక వీటిని చూసి మనం అక్కడ ఫిల్ చేస్తే కనుక పని త్వరగా అయిపోతుంది, ఈజీ ప్రాసెస్ అన్నట్టుగా ఉంటుంది అది. అలాగే ఇంకోటి ఏంటంటే చాలా మంది అడ్వైజర్లు మీకు షుగర్ కానీ బీపీ కానీ ఏమైనా ఉన్నాయా, లేదంటే సర్జరీలు ఏమైనా జరిగాయా అని క్వశ్చన్ చేసినప్పుడు కస్టమరు కొన్ని దాస్తారనమాట. దాచి మాకేం లేవు, ఏమీ జరగలేదని చెప్పేసి అంటారు. సో మీరు అలా నిజాలు దాచినా కూడా మీకు క్లెయిమ్ వచ్చే అవకాశాలు ఉండదు అనమాట. సో ఏదన్నా ఉంటే కనుక అడ్వైజర్ అడిగినప్పుడు మీరు కరెక్ట్ సమాధానం ఇవ్వండి. అప్పుడు మీకు 100% క్లెయిమ్ అనేది వస్తుంది. అలాగే ఏదైనా సర్జరీ చేయించుకోవాలనుకున్నప్పుడు దానికి సంబంధించి కొన్ని స్కానింగ్లు అవి ఉంటాయి కదా. సో వాటికి కూడా మనకి కంపెనీ క్లెయిమ్ అన్నది వస్తుంది. అలాగే ఒకవేళ నెట్వర్క్ హాస్పిటల్లోనే మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే క్యాష్లెస్ ట్రీట్మెంట్ వస్తుంది. అలా కాకుండా నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో కనుక మీరు ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే మీరు ఆ బిల్స్ అన్నది మొత్తం కూడా మీ అడ్వైజర్కి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అలాగే డాక్టర్ ఇచ్చే క్లెయిమ్ ఫామ్ కూడా, ఇవన్నీ కూడా మీరు అడ్వైజర్కి సబ్మిట్ చేస్తే కనుక మీకు క్లెయిమ్ వచ్చేలాగా చేస్తారు. ఇవన్నీ జరగడానికి కంపెనీ ఒక చిన్న ప్రాసెస్ చేస్తుందండి. అంటే వెరిఫికేషన్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీ అకౌంట్లో మనీ అన్నది కంపెనీ వేస్తుంది.
సో ఇలాంటి చిన్నవి కనుక మీరు పాటించినట్లయితే మీకు 100% క్లెయిమ్ అన్నది వస్తుంది. మీరు చేసే కొన్ని పొరపాట్ల వల్ల మీకు క్లెయిమ్ అన్నది రాకుండా పోతుందన్నమాట. సో మీరు కొంచెం జాగ్రత్తగా ప్రాసెస్ చేసినట్లయితే మీకు 100% మీకు క్లెయిమ్ వస్తుంది. లేదా మీకు తెలియకపోతే కనుక మీ అడ్వైజర్ని అడగండి, వాళ్ళు మీకు ఎలా చేయాలి ఏంటి అన్నది సలహా ఇస్తారనమాట. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, అలాగే కొంచెం ఉపయోగపడుతుంది అనుకుంటే నేను అనుకుంటున్నాను. సో ఉపయోగపడితే కనుక నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్లు ఉంటే కనుక నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ.